దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గడిచిన దినములన్నీ కూడా మనలందరినీ కాపాడినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని, దేవునికరంగా ఉంటున్నారని, దేవునికి సమీపంగా ఉంటూ ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్నారని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల యొక్క ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మరి యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మిమ్మల్నందరినీ కూడా మన దేవుడు దీవించి వర్ధల చేయనుగాక. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనక ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం అని తెలియపరుస్తూ ఉన్నాను. మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు కూడా ఆ యొక్క గ్రంథమును తెరచి లేఖన భాగమును చదవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. దేవుడి యొక్క వాక్య భాగమును మన వినికుడులో దీవించునుగాక. ప్రైస్తలాడు. ప్రార్థన చేద్దామండి. కృపగలన మా ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, దయాళుడా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా తండ్రి దేవా. ఈ సమయంలో మా ప్రభువా, మేము చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అట్టి వాక్యము ద్వారా వినుచున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం కలుగునుగాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితాల్లో దేవుని యొద్దకు అనేక మంది ఎందుకు వస్తుంటారంటే పరలోక రాజ్యం కంటే ప్రాముఖ్యముగా ఈ లోకములో అందరూ కూడా కోరుకునేటువంటి ఆశీర్వాదం కొరకు వస్తూ ఉంటారు. మనము ప్రార్థన చేసినప్పుడల్లా కూడా వ్యక్తిగతంగా మన కొరకు కావచ్చు, ఎదట వారి కొరకు కావచ్చు, సంఘము కొరకు కావచ్చు, సేవకుల కొరకు కావచ్చు, ఎవరి కొరకు ప్రార్థించినప్పటికీ కూడా మన ప్రార్థనలో మనం ప్రస్తావించినటువంటి మాట ఏమిటంటే ఎక్కువగా ఆశీర్వాదమును గురించి ప్రస్తావిస్తూ ఉంటాం. ఎక్కువగా మమ్మల్ని ఆశీర్వదించు దేవా, లేక దీవించు ప్రభువా, వారు చిన్నవారు కావచ్చు, వారికి ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ వారి కొరకు కావచ్చు, దేన స్థితిలో ఉన్న వారి కొరకు కావచ్చు, వారి కొరకు కూడా మనం ప్రార్థనలు ఎక్కువగా వేడుకునే మాట ఆశీర్వదించండి ప్రభువా అని వేడుకుంటూ ఉంటాం. చూడండి, ఆశీర్వాదం అనేది మంచిది, అది అందరికీ కూడా కావలసిస్తున్నది. ఆశీర్వాదం అనగా ఆత్మ సంబంధమైనది, దీవెన అనగా దేహ సంబంధమైనది. ఆశీర్వాదం అనేది పరలోక సంబంధమైనది, దీవెన అనగా అది భూలోక సంబంధమైనది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడే కదా, మనం ఎక్కువగా ఏమైతే అడుగుతుంటుంటామో దాని గురించి ఇక్కడ వ్రాస్తూ దేవుడట ఆయన మనకు ఆశీర్వాదమును అనుగ్రహించెను అంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో మనము అడగక మునిపే దేవుడు మనలనట ఆయన ఆశీర్వదించి ఉన్నాడు, లేక
అట్టి ఆశీర్వాదమును అనుగ్రహించున్నాడు అని తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఏమిటయా ఆశీర్వాదము? మనం అనుకుంటా ఉంటాము కదా, ఎక్కువ ధనం ఉంటేనో లేక మంచి ఉద్యోగం ఉంటేనో, ఇంకా మన యొక్క హృదయ వాంఛలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కలిగి ఉంటేనే ఆశీర్వాదముగా మనము భావిస్తూ ఉంటాం. అయితే చూడండి, దేవుడు మనము అడగక మునిపే మన అక్కర్లను ఎరుగున్న దేవుడు, అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యున్నతమైన వాటిని గురించే దేవుడు, మన యొక్క జీవిత విధానమును మనకేమి కావాలో ఎరుగున్న దేవుడు, ఆయన మనకు అడగక మునిపే ఆశీర్వాదం అనుగ్రహించున్నాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. ఏమిటి ఆశీర్వాదము అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ క్రింద వాక్య భాగములో తెలియపరుస్తా ఉన్నాడు కదా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా అనుగ్రహించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అంటా ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే 7వ వచనం చెప్తా ఉన్నాడు కదా, ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనలను విమోచించి ఉన్నాడు, అదే విధముగా క్షమించి ఉన్నాడు, మన అపరాధములకు క్షమాపణ అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. క్షమాపణ అనేది చాలా కష్టతరమైన పని. మన ఎడల ఎవరైనా తప్పిదం చేసినట్లయితే వారిని క్షమించడం మనకెంతో కష్టముగా ఉంటుంది. ఒకవేళ పరిస్థితులను బట్టి లేక దేవుని బట్టి క్షమించాలనుకున్నప్పటికీ కూడా వారికి నోటుతో మనం చెప్పినప్పటికీ మనసులో వారి పట్ల ఏదో ఒక కోపము, బాధ ఉంటుంది. అంటే మనస్ఫూర్తిగా ఎవరు కూడా క్షమించలేరు. ఒకవేళ క్షమించినప్పటికీ కూడా మన యొక్క పాపాల విషయంలో క్షమించడానికి అధికారం ఎవరికి ఉన్నది అని అంటే కేవలము దేవునికి మాత్రమే. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన యొక్క అపరాధములన్నీ కూడా తన పైన వేసుకొని వాటిని క్షమించి ఉన్నాడు. మనుషులు ఎవరి ద్వారా మనకి క్షమాపణ దొరకదు, కానీ లోకములో దేవుడు క్షమిస్తేనే కానీ మనకు క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి నా పాపములను ఎవరు కూడా క్షమించడం వంటి అధికారం లేకపోయినప్పటికీ, ఒకవేళ వారి పట్ల మనం చేస్తున్నటువంటి అన్యాయమునకు, అక్రమమునకు కూడా వారు క్షమించలేకపోయినప్పటికీ, మన పాపాలు క్షమించబడటం అంటే అది ఎవరి తరము కాదు. అందుకే యేసయ్య ఆయన మనల్ని క్షమించున్నాడు. అదే ప్రకారముగా మన యొక్క పాపములను నుంచి ఆయన మనకు విమోచన అనుగ్రహించున్నాడు, విడిపించున్నాడు. పాపముల నుంచి, శాపముల నుంచి, లోకముల నుంచి, చీకట్ల నుంచి, మరి ప్రతి విధమగు పాపము నుంచి, దుర్మార్గము నుంచి దేవుడు మనలను విడిపించి ఉన్నాడు. ఆయన విడిపించకపోతే, ఆయన విమోచించకపోతే, ఆయన క్షమించకపోతే మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులము కానేరము. కాబట్టి ఆశీర్వాదం అంటే మన భాషలో మనము ఎరుగునటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఈ లోకములో మనం ఆశించినవన్నీ కూడా వస్తే ఆశీర్వాదం భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నారు కదా, అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ యొక్క ఎఫెసు సంఘానికి ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని ద్వారా క్షమించబడటమే గొప్ప ఆశీర్వాదకరం. ఎందుకంటే ఆ క్షమాపణ లేకపోతే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేం అని వాక్యం సెలవిస్తుంది కదా. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ యొక్క క్షమించబడకపోతే మనకి మోక్షము లేదు, అనగా పరలోక రాజ్యం లేదు. కాబట్టి
వాక్యం సెలవిస్తుంది కదా. అసలు నీ జీవితంలో ఆశీర్వాదం అంటే ఏంటి? ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా అడుగుతున్నావు, కానీ నీవు అడగక మునిపే నిన్నెప్పుడూ నేను ఆశీర్వదించేసి ఉన్నాను అని దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు. అందును బట్టి మనము దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, ఇంకా ఆశీర్వాదం అంటే ఏమిటి అన్నటువంటి విషయాలను బైబిల్ మనకి ఏం తెలియపరుస్తూ ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే ఆశీర్వాదం అంటే ఏమిటో ఇక్కడ దేవుని యొక్క భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, తన సేవకుని పుట్టించి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపి ఉన్నాడు. మీరు ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మను ఆశీర్వదించడానికి అంటా ఉన్నాడు. అంటే ఏమిటి ఆశీర్వాదం అంటే, ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనము కలిగి ఉంటా ఉన్నాం. నువ్వు ఆశీర్వదించబడి కూడా మరలా తిరిగి దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది కదా, దేవుడు నిన్ను ఏ విధముగా ఆశీర్వదించాడు అని అంటే దుష్టత్వము నుంచి మళ్లించటం వలన. ఎంత మునుపు ఏ పాపలు ఉంటా ఉన్నావో, ఏ శాపలు ఉంటా ఉన్నావో, ఏ దుష్టత్వం జరిగిస్తా ఉన్నావో చూడండి. లోకములో మనం గమనించినట్లయితే కొంతమంది ఎంతో దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు, ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉంటా ఉన్నారు, ఎంతో అన్యాయముగా అక్రమంగా జీవిస్తూ ఉన్నారు, తమకు కాని వాటిని పొందుకుంటా ఉన్నారు. కాబట్టి ఇదిగో దేవుని ఎరిగిన మనము, దేవుని యొక్క వాక్యం ఎరిగిన మనము, ప్రభువుని సేవిస్తాను మనము, ఏది తప్పో ఏది ఒప్పో ఇదిగో గుర్తించి ఆ తప్పు చేయకుండా లేక పాపం చేయకుండా ఆ దుష్టత్వంలో మనము జీవించకుండా ఆ దుష్టత్వం నుంచి మనలను దేవుడు మళ్లించి ఉన్నాడు. అనగా తన సన్నిధికి పిలుచుకొని ఉన్నాడు, ఆయన రక్షించుకొని ఉన్నాడు, ఆయన సేవించే భాగ్యం అనుగ్రహించున్నాడు, ఆయనను స్తుతించే కృపను అనుగ్రహించున్నాడు. ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి మనలను వారసంగా చేస్తున్నాడు. ఆయనను స్తుతిస్తూ ఆయన సేవిస్తూ ఇదిగో పాపము చేయకుండా ఆయన సన్నిధిలో లేక ఆయన సంఘములో ఉంటూ ఆయనను ఘనపరచడానికి గొప్ప కృప యేసయ్య నీకు నాకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అది ఆశీర్వాదమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారం వస్తే కొందరు లోకములో ఉన్నటువంటి ఆ పాపం వైపు పరిగెడుతూ ఉన్నారు. మనమైతే ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో కనబడుతూ ఉన్నాము, ప్రభువుని సేవిస్తున్నాం. కాబట్టి అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఆ దుష్టత్వం నుంచి మిమ్మల్ని మళ్లించుట వలన అంటా ఉన్నాడు. అనగా ఆ దుష్టత్వం నుంచి దేవుడు మనల్ని తప్పించాడంటే, మళ్లించాడు అంటే అదే గొప్ప ఆశీర్వాదకరమై ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ఇక్కడ మన ఆశీర్వాదం ఏమిటంటే ఆ దుష్టత్వం నుంచి మనము మళ్లించబడుటయే. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, సంఖ్యాకాండముల నుంచి 6వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే, సంఖ్యాకాండముల నుంచి 6వ అధ్యాయము 26వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా తన యొక్క సేవకుడకు మోషేతో తెలియపరుస్తున్న మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటా ఉన్నాడు కదా, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను అంటా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మోషేతో ప్రభు చెప్తా ఉన్నాడు కదా. 22వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చానో నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలులను ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించేదను. మోషేతో ప్రభు చెప్తాను కదా, నీవు వెళ్ళి అహరోనుతోనూ తన యొక్క కుమారులతోనూ ఇలాగూ చెప్పవలను.
అలాగే మీరు వెళ్ళి ఇశ్రాయేలులందరిని కూడా ఈ యొక్క మోషే, అదేవిధముగా అహరోను తన కుమారులు, ఈ యొక్క యాజకులకు వీరందరూ వెళ్ళి ఇశ్రాయేలు మీదట వారితో ఈ మాటలు పలకవలను, వారిని ఇలాగూ దీవించవలను. అంటే వారి మీద ఆ చేతులుంచి లేక నోటి మాట చేత యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించనగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక అని ప్రభు యొక్క పేరట లేక ప్రభు యొక్క నామమును ఉచ్చరిస్తూ ఆయన యొక్క నామములో వారిని ఆశీర్వదించాలని లేక వారిని దీవించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఆయన అంటున్నాడు కదా, ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించటం వలన, అనగా ప్రభు నామములో అని చెబుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క నామమును ఉచ్చరించటం వలన కూడా నేను వారిని ఆశీర్వదించేదని అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము కాబట్టి, ఆయన పేరట కూడుకొనుచున్నాం కాబట్టి, ఆరాధన చేస్తున్నాం కాబట్టి, ఆయన యొక్క నామము అన్ని నామముల కంటే కూడా పైనామము ఉన్నత నామము కాబట్టి ఆ నామములోని స్వస్థత కలదు, శాప పాప విమోచన కలదు. కాబట్టి ఆయన యొక్క నామమును ఉచ్చరిస్తూ మనం ప్రార్థన చేస్తా ఉన్నామంటే అది ఎంతో గొప్ప ధన్యత, అది కూడా ఆశీర్వాదమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, ఏమిటి మన జీవితంలో ఆశీర్వాదం అంటే ఆయన పేరట మనము ప్రార్థన చేస్తా ఉన్నామంటే, ఆయన సన్నిధిలో కనబడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఇదిగో ప్రార్థన చేస్తున్నామంటే అది గొప్ప ఆశీర్వాదకరమైనది. ఆ ప్రార్థన చేసినటువంటి ఆ ధన్యత లేక భాగ్యము, ఆ యొక్క కృప, అలాంటి అవకాశము అనేక మందికి ఉండటం అనేది లోకంలో. సాతానుడు వారిని లోకంలో తిప్పుతా ఉన్నాడు. మనకంటే ముందున్నవారు, మన తోటివారు, మన తర్వాత వచ్చేవారు అనేక మంది ప్రభువును ఎరగని వారుగా, ప్రార్థించని వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి మన తరములో మనము ప్రార్థించేవరముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. నీవు ప్రార్థన చేస్తా ఉన్నామంటే అదే నీకు గొప్ప ఆశీర్వాదకరము. ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమని ఈ సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏమిటి అనంటే దేవుడు మనలను కష్టం నుంచి మళ్ళించున్నాడు, విమోచించున్నాడు, మనలను క్షమించున్నాడు, ఆయన పేరట ప్రార్థన చేసే కృపను అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథముల నుంచి 5వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మరొక చక్కటి విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథముల నుంచి 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. ఇక్కడ అంటా ఉన్నాడు కదా ఆయన, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము అంటా ఉన్నాడు. అనగా భాగ్యము అనగా అది ఆశీర్వాదమై ఉంటా ఉన్నది, ధన్యత అయి ఉంటా ఉన్నది. బైబిల్లో అనేక విషయాలు మనం చూస్తూ ఉంటాం. యెహోవాను దేవుడిగా గల జనుల ధన్యులు అనియు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అనియు, ఇంకా ధన్యతను గురించినటువంటి విషయాలు అనేకమైనవి మనకు కనబడతా ఉంటాయి. అవన్నిటికి కూడా ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే బ్లెస్సింగ్స్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభువును కలిగినట్టే గొప్ప ఆశీర్వాదమైనది, ఆయనను ఆశ్రయించడమే గొప్ప ఆశీర్వాదమై ఉంటాం అన్నది. ఇక్కడ సొలొమోను చెప్తా ఉన్నాడు కదా, కోరదగినది గాను అంటే మనకు కావలసినది, చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచున్నటయే. కొందరైతే తమ యొక్క ఆయుష్ దినములన్నీ కూడా ఈ భూమి మీద జీవించకుండా అర్ధాయుషుతో చనిపోతా ఉన్నారు, అర్ధాంతరంగా ముగిస్తా ఉన్నారు. ఇదిగో దేవుడు ప్రతి వ్యక్తికి కూడా ఆయన కొంత ఆయుష్ను అనుగ్రహించున్నాడు కాబట్టి ఆ ఆయుష్ తీరేంత వరకు కూడా ఈ భూమి మీద బ్రతకటమే గొప్ప ఆశీర్వాదమైనదంట.
అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచున్నట్టయే. ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉన్నారో తమ యొక్క జీతము లేక వేతనము, తమ యొక్క కష్టార్జితమట తన గృహానికి రావాలి. దారిలో ఎవరెవరికి వెళ్ళిపోకూడదు. అది ఆశీర్వాదకరం కాదు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా, 128వ కీర్తన మనం చదివినట్లయితే అదే సొలొమోను రాస్తా ఉన్నాడు. ఈ యొక్క 128వ కీర్తనలో కూడా ఆయన చెప్తా ఉన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటిన భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అంటామన్నాడు. అంటే చూడండి, మన కష్టార్జితం అట ఎవరికూ వెళ్ళిపోకూడదు. సాతానును మృంగివేయకూడదు. అపవాది అనేక రీతులుగా మన యొక్క ధనమును లేక మన కష్టార్జితమును వాడు వృధా చేస్తూ ఉంటాడు, వ్యర్థపరుస్తూ ఉంటాడు. అది మనకు ఉపయోగపడకుండా, మన యొక్క కుటుంబానికి విడలకు కావచ్చు, మన అవసరాలకు ఉపయోగపడకుండా వాటిని వ్యర్థపరిచేటువంటి మార్గాలు సాతానుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంటే లోక వ్యసనాలకు కావచ్చు, ఇంకా ఏమైతే ఉన్నాయో వాటికి కాకుండా ఎవరైతే తన యొక్క కష్టార్జితమును తన కుటుంబానికి మాత్రమే పెడతా ఉంటాడో, తమ కుటుంబం మాత్రమే అనుభవిస్తూ ఉంటారో అదే ఆశీర్వాదకరమై ఉన్నది. మన కష్టార్జితం అట మన కుటుంబానికే చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది కష్టపడతా ఉంటారు, ఉద్యోగం చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు, కానీ వారికి ఎలాంటి దీవెనకరముగా ఉండదు. జీతం అయితే వేలల్లో లక్షల్లో వస్తూ ఉంటుంది, కానీ ఆ కుటుంబానికి ఉపయోగపడదు. వారు ఇంకా మరి లేమి కలిగి జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వెనకాల అంతకు మునుపు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి. కాబట్టి వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి కష్టార్జితం అట్ట వ్యర్థము కాదు. అదే సొలొమోను రాస్తున్నాడు కదా ఈ ప్రసంగిలో, ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచున్నట్టయే. ఇది వానికి భాగ్యము అని తెలియపరుస్తా ఉన్నాడు. ఇంకా 19వ వచనం చదివినట్లయితే, మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసినట్లా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అని అనుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే మరి 3 పూట్ల భోజనం చేస్తూ తన కష్టార్జితం వలన సంతోషిస్తూ ఉన్నారో, దాన్ని అనుభవిస్తూ ఉన్నారో, అది వ్యర్థం కాకుండా ఉంటా ఉన్నదో అలాంటి వారికట అది దేవుని ఆశీర్వాదం అనుకోవాలని దేవుని యొక్క లేఖనం మనకి స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, దేవుడు మనమనంట ఆయన ఆశీర్వదించున్నాడు, కానీ మనం మరలా అడుగుచున్నామట. అందుకే ఆయన వాక్యం సెలవుస్తుంది కదా, ఆయన మనలను ఆశీర్వదించున్నాడు. ఆయన వాక్యం మనం గమనించినట్లయితే యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని దేవుని యొక్క వాక్యములో అదే సొలొమోను సామెతల గ్రంథంలో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇంకా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే 127వ కీర్తన 38వ వచనం చదివినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు కదా, ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు అంటా ఉన్నాడు. కాబట్టి ఏమిటి ఆశీర్వాదము? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదములో మరొక భాగం ఏమిటంటే, ఎవరైతే సంతానం కలిగి ఉంటా ఉన్నారో, సంతానాభివృద్ధి కలిగి ఉంటా ఉన్నారో, అనగా పిల్లలను కలిగి ఉన్నారో,
ఆ సంతానం కలిగి ఉండటం వలన కూడా నీకు ఆశీర్వాదమే అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరైతే ఇదిగో దేవుడి వారికి బిడ్డలనిస్తా ఉన్నాడు, కానీ సంతానంగా ఇస్తూ ఉంటుంటే ఆ పిల్లలను లెక్క లేకుండా పెంచుతూ ఉంటారు. ఇదిగో వారు లేకుండా ఉంటే పోతనుకుంటా ఉంటారు. ఆ పిల్లలను ఇదిగో దేవుని యొక్క సన్నిధిలోకి నడిపించుకుంటా ఉంటారు. కాబట్టి ఇదిగో వాక్యం సెలవుస్తుంది కదా, నీకు దేవుడు బిడ్డలను అనుగ్రహించాలంటే అది ఆశీర్వాదకరమే. దేవుడు ఇన్ని రీతిలుగా మనలను ఆశీర్వదిస్తూ ఉంటుంటే, ఆత్మ సంబంధముగాను ఇంకా ఈ లోకపరముగా దేవుడు మనను ఆశీర్వదిస్తూ ఉంటుంటే, మనం దేవుణ్ణి ఇంకా ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కదా, మనలను ఆయన ఆశీర్వదించుతుండగా మనము ఇంకా అనేకులకు ఆశీర్వాదకారకముగా ఉండాలని, అనేకులకు ఈ విషయాలు తెలియపరచాలని, మనము అనేక మందికి దీవెనకరముగా ఉండాలని, దేవుని కొరకు సాక్షిగా ఉండాలని, దేవునికి మహిమకరంగా జీవించాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ ఆశీర్వాదం అట ఇదిగో వాక్యం సెలవిస్తా ఉంది కదా, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అట్టి ఆశీర్వాదం పొందుకున్న మనము ఇంకా ఇంకా అనేక మందికి మనము ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుని స్తుతిస్తూ ఉండాలని, దేవుని మహిమపరుస్తూ ఉండాలని, ఇంకా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో వాటన్నిటిని బట్టి తృప్తి కలిగి, ప్రభువా ఎంత గొప్ప ధన్యత, భాగ్యము, ఆశీర్వాదము మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం ప్రభువా అని మనము దేవుని కట ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నట్లయితే దేవుడు ఇంకా ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదములతో మనల్ని నింపుతుంటాడని తెలియపరుస్తా ఉన్నాను. అట్టి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మిమ్మును మనందరూ కూడా ఆయన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మాటలను మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ఈ సమయంలో నువ్వు ఏమైతే లేమిగా ఉందని బాధపడుతూ ఉన్నావో, కొదువుగా ఉందని బాధపడుతున్నావో, సమస్యగా ఉందని బాధపడుతున్నావో, ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించడా, నీకు జవాబునివ్వడా, నీకు సమాధానం ఇవ్వడా, నిన్ను స్వస్థపరచడా, నీకున్నటువంటి అక్కర్లను అవసరతలను దేవుడు తీర్చడా. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో దేవుడు తన యొక్క మహిమేశ్వరం చెప్పున నా ప్రతి అవసరత తీర్చునని భక్తులు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వినిచిన దేవుని బిడ్డలారా, మీకున్న ప్రతి అక్కర, ప్రతి అవసరత యేసయ్య తీర్చబోతా ఉన్నాడు. నమ్ముదాము, ప్రార్థన చేద్దాము. దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, జీవాధిపతి సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ఇదిగో మా ప్రభు అందరైతే నీ మాటలు వింటున్నారు, అటు బిడ్డలందరూ మా ప్రభు మీరు దర్శించాను తండ్రి, మీ కృప చూపించును ఆయన. ఇదిగో వారిని మీరు ఆశీర్వదించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇంకొన మా ప్రభు అనేకమైన యేసయ్య ఇదిగో మా ప్రభు కృపలతో ఆశీర్వాదాలతో వారిని నింపను ఆయన. నీ సన్నిధిలో వారిని సాక్షులుగా నిలబెట్టుకోరండి. వారు దేని కొరకైతే మొర పెడుతున్నారు, ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వారి హృదయవాంఛలన్నీ కూడా తీర్చండి మా ప్రభు. ఆ స్వస్థగా ఉన్నట్టయితే యేసు నామమున స్వస్థపరచని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.